కాలంలో మన టీడీపీ ప్రభుత్వం చూసాం, వైసీపీ ప్రభుత్వం చూసాం. ఏ ప్రభుత్వం అభివృద్ధి జరిగిందంటే పరిపాలన లేదు ప్రభుత్వం బాగా చేస్తుంది. జగన్ ప్రభుత్వమే అభివృద్ధి చేసింది. అంటే ఎలా చేసిందంటే ఎందుకు చేసింది? ఎందుకంటే రైతులు బాధల్లో ఉన్నారు, ఆ బాధలు అర్థం చేసుకొని చేసినాడు. ఇంకా ఈ ప్రభుత్వం నుంచి అందిన సాయం కానీ మీకు సంక్షేమ పథకాలు కానీ ఏమేమి లభిస్తాయి? అన్ని సంక్షేమ పథకాలు అన్ని బాగున్నాయి, మాకు కూడా వచ్చినాయి. జగన్ ప్రభుత్వమే బాగుంటుంది, మళ్ళీ కూడా నెక్స్ట్ జగన్నే రావాల. ఈ వాలంటీర్ వ్యవస్థ కానీ సచివాలయ వ్యవస్థ కానీ అవి ఎలా పనిచేస్తున్నాయి, వాళ్ళ పనితీరు ఎలా ఉంది? బాగుండే ఇంటికే వచ్చి పాపం ముసలి వాళ్ళకి బాగా ఇచ్చినారు. ఇప్పుడు మన ఏదో కోర్టు కేసు వాలంటీర్లు వద్ద చంద్రబాబు వాళ్ళు చాలా అగసార్లు పడుతున్నారు. మరి ఎట్లా సమస్యలు ఎదుర్కొంటారు? వాలంటీర్లు లేదండి, ఇదే సెక్రటరీలకి చెప్పి ఇప్పిస్తారు. అదైతే బాగలేదు. వాలంటీర్ల పద్ధతే బాగుంది. ఆ ముసలి వాళ్ళకి ఏదో ఇబ్బంది లేకుండా ఇంటికే డోర్ కొట్టి ఇస్తా ఉన్నారు. ఆ ప్రభుత్వమే బాగుంది. మరి ఈ రోజు మేనిఫెస్టో రిలీజ్ చేస్తానంటారు కదా, ఏ మేనిఫెస్టో రిలీజ్ చేస్తే బాగుంటుంది? ఏదో రైతు భరోసా, ఏదో గ్రూపులు డాక్రా రుణాలు, ఇక పింఛనీలు, ఇంకా ఏదన్నా కొత్త పథకాలు ఏమన్నా వాళ్ళ రైతులకు ఉపయోగపడేది చేస్తే మేలు. మరి అయితే ఏ పథకాలు చంద్రబాబు నాయుడు కూడా ఇస్తాను అని కూడా చెప్తున్నారు. అదంతా డూపన్నా. 15 ఏళ్ళు చూసినాము, ఆయన ఏడు చేసింది లేదు, పెట్టింది లేదు. మొట్టి అబద్ధాలు చెప్తాడు చంద్రబాబు. అవన్నీ ఏడు జరగలే. ఇప్పుడేదో మాయమాటలు చెప్తాడు, ఓట్లు వేస్తారు. ఎవరు వేయరు. నేను ఒక్కనే కాదు వచ్చేది, ముగ్గురు కలిసేసి వస్తున్నాం అని కూడా చెప్తున్నారు. 10 మంది వచ్చినా కూడా ప్రయోజనం లేదన్నా. ఆయన ఓడిపోతాడని ఆయనకు కూడా తెలుసు. ఊరికే ఏమంటే ఈసారి అట్లా ఉందాము, మళ్ళీ అయితే కానీ పోతే పోతే వయసు కూడా అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోతాడు. ఏ మాత్రం కూడా ఆయనకు అవకాశమే లేదు. అయితే ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ వస్తే ఎన్ని సీట్లు వచ్చింది? వైసీపీ గవర్నమెంట్ వచ్చినా కూడా 155 పైన కానీ తగ్గేదేం లేదు. మరి హిందూపురం నియోజకవర్గంలో అభివృద్ధి జరిగింది అని అంటే ఏమని చెప్పాలి? ఏం అభివృద్ధి జరగలే హిందూపురంలో. ఒకప్పుడు జరిగింది బాలకృష్ణ ఈ 5 ఏళ్ళకి వెనుక. ఇప్పుడు ఈ 5 ఏళ్ళ నుంచి ఏమి జరగలే. ఆయన ఏదో వస్తాడో వాళ్ళ కార్యకర్తలకు కావాల్సిన వాళ్ళకి ఎవరికో ఇస్తాడో వెళ్ళిపోతాడు. అంతేగాని ఈవిడేదో దీపికా రెడ్డి ఇక్కడ లోకల్ గా ఉంది కాబట్టి ఆయన ఏదన్నా చేయాల. జనాలు కూడా ఇప్పుడు ఉండే పరిస్థితి అదే. హైదరాబాద్ నుంచి వచ్చి ఆయన చేసేది జరుగుతుంది, 2 రోజులు ఉంటాడు, వెళ్ళిపోతాడు కార్యకర్తలకు ఇచ్చేసా. మిగతా పరిస్థితి ఏమి ఒకప్పుడు అయితే చేసినాడు, ఈసారి అయితే ఏమి లేదు. ఆయన కూడా గోదావరిగా ఉంటుంది, వైఎస్ఆర్ రావచ్చు. ఇటు కూడా ఎంత మెజార్టీతో రావచ్చు అంటారు? అంటే తక్కువ మెజారిటీతో రావచ్చు అంతే. 10-15 వేలతో తక్కువ మెజారిటీతో రావచ్చు. ఓకే ఓకే. గడిచిన 10 సంవత్సరాల కాలంలో మన టీడీపీ గవర్నమెంట్ చూసాం, వైసీపీ గవర్నమెంట్ చూసాం. ఎలా ఉందంటారు అన్న పరిపాలన కానీ అభివృద్ధి కానీ ఏం జరిగింది సార్? ఇప్పుడు ఈ 5 years లో 2 years కరోనాలోనే వెళ్ళిపోయింది. ఇంకా ప్రభుత్వం అంటే 3 సంవత్సరాలు మాత్రమే ఈ ప్రభుత్వం చేపట్టింది. ఈ 3 సంవత్సరాల్లో చాలా సంక్షేమ పథకాలు చేస్తున్నారు, కానీ అభివృద్ధి వరకు కొద్దిగా తక్కువే. అభివృద్ధి జరగలేదంటే మనకు 2019లో రాష్ట్రం విడిపోయాక చంద్రబాబు నాయుడు వచ్చాడు. ఆయన 5 years పరిపాలన చేసిన తర్వాత మళ్ళీ దాని తర్వాత పరిపాలన చేసిన తర్వాత జగన్ గవర్నమెంట్ వచ్చాక జగన్ సార్కి గవర్నమెంట్ తీసుకున్నాక అప్పుల పాల్లో గవర్నమెంట్ తీసుకున్నారు. అప్పుడు అప్పుల పాల్లో గవర్నమెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ 2 years కరోనాతోనే పోటీ పడినారు. ఇక డెవలప్మెంట్ అంటే ఎలా జరుగుతుంది సార్? ఆ అప్పులన్నీ తీర్చమంటారా, లేదంటే డెవలప్మెంట్ చేయమంటారా? ఆయన 2 years కరోనాతో జనాలందరూ పోరాడి ఎంతో మంది మృత్యువాత పడ్డారు. వాళ్ళందరికీ సేవ చేసుకుంటూ సంక్షేమ పథకాలు ఏ ఒక్క పథకం కూడా తగ్గించకుండా, అట్లా ఏ ఒక్క పథకం కూడా దుర్వినియోగం కాకుండా ప్రతి ఒక్కరికి ఆ పథకాలన్నీ ఇంటింటికి వాలంటరీ వ్యవస్థ ద్వారా చాలా మంచి కార్యక్రమాలు చేపట్టినారు. ఇక్కడ మా హిందూపూర్ నియోజకవర్గంలో అయితే ఇక్కడ ఎందుకంటే టీడీపీకి కంచుకోట కాబట్టి ఇక్కడ ఏ ఒక్క క్యాండిడేట్ అయినా టీడీపీకి ఎక్కువ చూపిస్తారు. కానీ ఒక్క సీటుతో తేడాతో అయినా కూడా జగన్ ఈసారి ముఖ్యమంత్రి అవుతాడని మేము కోరుకుంటున్నాం సార్. Please subscribe .news.